ఓన్లీ గౌతమ్ గురించి మాట్లాడదాం, నబిల్ గురించి తర్వాత మాట్లాడదాం. ఓన్లీ గౌతమ్ని టార్గెట్ చేశాడు నాగార్జున గారు. నాకు ఎలా అనిపించిందంటే మొత్తం ఓవరాల్గా అక్కడ స్నేక్స్ కింద నిఖిల్ని మన గౌతమ్ని నుంచోబెట్టారు. యష్మి ఎలిమినేట్ అయిపోయింది, వరుసగా ఎలిమినేషన్ జరిగింది, ఎలిమినేట్ అయిపోయింది, బయటకు వచ్చిన తర్వాత బిగ్ బామ్ యష్మితో ఎందుకు వేయించాలి? ఏమవసరం? ఆల్రెడీ పగబట్టేసి ఉన్నారు హౌస్లో గౌతమ్ మీద. నామినేషన్ వాళ్ళు వేసుకుంటారు కదా, నువ్వెందుకు బ్యాట్ అవడం? నా ఒపీనియన్ అది. నాగార్జున గారు అనేవాళ్ళు బిగ్ బామ్ యష్మితోనే వేయించాల్సిన అవసరం ఏముంది? వేయించకుండా ఉంటే మంచిది కదా, అందరికి బాగుండేది కదా. నా ఒపీనియన్ అది. నాకు అలా హోస్టింగ్ చేయడం నాకు పరమ చండాలం అనిపించింది నిజంగా. చాలా బయాస్గా బిహేవ్ చేశాడు నాగార్జున గారు. నాకు ఇంతవరకు ఆయన్ని కింగ్ అన్నాను, మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఆయన్ని లైక్ చేస్తారు, నేను కూడా లైక్ చేశాను. రాత్రి షో మట్టికి నాకు గౌతమ్ని పర్టికులర్గా ట్రిగ్గర్ చేసి పాయింట్అవుట్ చేసి టార్గెట్ చేసినట్టుగా నాకైతే ఫుల్గా అనిపించింది. నాగార్జున గారు ఇది మరి సరి చేసుకుంటారో లేదో తెలియదు, కానీ నామినేషన్ పాయింట్ గౌతమ్కి ఇచ్చింది. ఎలాగెత్తదే? యష్మి అసలు ఆడిందే ఇప్పుడు దాకా గ్రూప్ గేమ్. ఏదో ఎప్పుడో 4వ వారమే వెళ్ళిపోవాల్సిన యష్మి ఇప్పుడు దాకా ఉంది. సరే మార్చుకుంటుంది అనేసరికి ఆ అమ్మాయికి ఆప్షన్ లేదు. పృథ్వీ కానీ యష్మి కానీ ఎవరో ఒకరు బయటకు రావాలి. ఆ క్రమంలోనే యష్మి బయటకు వచ్చింది. దాన్ని నువ్వు చక్కగా వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తా మాట్లాడడం. శనివారమే సపోర్ట్ చేశారు మీరు. ఏంటి గ్రూప్ గేమ్ ఆడతారు, వాళ్ళ ఇష్టమయ్యా నీకెందుకని గౌతమ్ని ట్రిగ్గర్ చేశారు అక్కడ. అయితే యాక్సెప్ట్ చేశాడు. మళ్ళీ సీరియస్ అవ్వ మధ్యలో నేను నాట్ యువర్ కంటెస్టెంట్, ఐఎమ్ ద బిగ్ బాస్ హోస్ట్ అన్నట్టుగా బిల్డప్ ఇచ్చో. ఓకే, ఐ యాక్సెప్టెడ్. ఏదో మూమెంట్ ఆఫ్ దాంట్లో వచ్చిందిలే, కోపంగా అనుకున్నాను, సరిపెట్టుకున్నాను. కానీ ఆదివారం క్లియర్గా కనబడింది. అక్కడ బిగ్ బామ్ పేల్చకుండా ఉంటే వదిలేసేవాడిని. ఆ హోస్టింగ్లోనే తేడా వచ్చింది. అక్కడ ఎలిమినేట్ అయిన వాళ్ళతో అక్కడ నీ దృష్టిలో ఎనిమీస్ ఎవరో, బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో అనే బోర్డ్స్ మీరు పెట్టినప్పుడు ఆబ్వియస్లీ నాకు తెలుసు అందరి గురించి. వాళ్ళ గ్రూప్ని అక్కడ పెడతాయి, బెస్ట్ అనే చోట, ఎనిమీస్ అనే చోట వీళ్ళని పెడతాను నాకు తెలుసు. మళ్ళీ బిగ్ బామ్లు ఎందుకు నీకు? అదేదో హౌస్ మేట్స్ చేసుకుంటున్నారు కదా, ఆల్రెడీ ప్రోమోలు చూస్తుంటే ఒక్కొక్కడు ఉతికి ఆరేసుకుంటున్నారు ఒక్కొక్కడు లోపల. అందులో మరి నబీల్ది చాలా సిల్లీ నామినేషన్ అనిపిస్తుంది అంట చాలా మందికి. చూడాలి ఇవాళ మరి సిల్లీ క్వశ్చన్స్ వేసి నామినేట్ చేస్తున్నారంట. అది ఆ కోణంలో కూడా ఆలోచిస్తే మన పృథ్వీ కూడా అలాగే అనిపించింది.